హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టుడే. నేను మీ యాంకర్ సౌమ్య. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా కాకినాడ తునిలో జరిగిన ఒక ఈవెంట్లో అయితే పాల్గొన్నారు. అండ్ దీనికి సంబంధించి ఆ ఈవెంట్లో మాట్లాడుతూ ఇప్పటి వరకు కూడా పింఛన్ అనేది ఒక నెల తీసుకోకపోయినా సరే వాళ్ళకి పింఛన్ని రద్దు చేసే గవర్నమెంట్ ఉండేది. బట్ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో, అధికారంలోనికి వచ్చిన తర్వాత 3 నెలల వరకు కూడా మేము అలాంటి పరిస్థితుల్ని ప్రజలకు అందించట్లేదు. సో 3 నెలల వరకు కూడా పింఛన్ తీసుకున్నప్పటికీ కూడా మేము తిరిగి వాళ్ళకి పింఛన్ ఇవ్వడానికి సహాయపడుతున్నామని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పుకుంటూ వచ్చారు. అలాగే రాష్ట్రంలో ఒక్కొక్క కుటుంబానికి కూడా 3 నుంచి 4 సంక్షేమ పథకాలు అందేలా ప్లాన్ చేస్తున్నామని, అలాగే మెయిన్లీ ఇప్పుడు కాకినాడ పరిధిలో జరిగిన ఈ పేదల సేవ అనే కార్యక్రమంలో ఆయన పాల్గొంటూ చాలా క్షుణ్ణమైన విషయాల్ని ఆయన అయితే మాట్లాడుకురావడం జరిగింది. అండ్ దాంతోపాటు ఇప్పటిదాకా అసెంబ్లీలో జరుగుతున్న పరిస్థితులన్నింటినీ కూడా మార్చడానికి మేము ప్లాన్ చేస్తున్నామని, అండ్ అసెంబ్లీలో ఇకపై 33% సీట్ల వరకు కూడా మహిళలే ఉండేలాగా, అధికారంలో బాధ్యతలు రాజకీయంగా కూడా మహిళలు ఉత్తీర్ణ పొజిషన్లో ఉండేలాగా, పద్ధతుల్లో ఉండేలాగా ప్లాన్ చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా మాట్లాడుకుంటూ వచ్చారు సీఎం. అలాగే ఇప్పుడు రాష్ట్ర రైతులకి జరుగుతున్న ఏవైతే అవకతవకలు ఉన్నాయో అండ్ ఈ ధాన్యం పట్ల కూడా మేము ఒక కొలిక్కి తీసుకొస్తామని, ఎగుమతి విషయాల్లో కూడా మేము కావాల్సిన చర్యలు తీసుకుంటామని ప్రత్యేకంగా చెప్పుకుంటూ వచ్చారు. సో గ్యాస్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కూడా మేము మహిళలకి 3 గ్యాస్ సిలిండర్స్ వరకు ఇస్తున్నామని, ఇది కూడా ఖచ్చితంగా ఇది ఇప్పుడున్న ప్రజలకు ఉపయోగపడేలాగే మా పరిపాలన ఉండాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తన మాటలో చెప్పుకుంటూ వచ్చారు. అలాగే భవిష్యత్తులో కూడా బాగుండేలా, అంటే ఇప్పుడు సామాన్య ప్రజలు ఈరోజు గడిస్తే చాలు అనుకునేది ఇకపై ఉండబోదని, ఫ్యూచర్ ఏంటి, ఫ్యూచర్ బాగుండాలి అని ప్రణాళికలు ఉండే విధంగానే మేము ప్లాన్ చేసుకుంటున్నామని తన మాటలు తెలియజేసుకుంటూ వచ్చారు. అలాగే ఇప్పుడు దాకా రాష్ట్రానికి 23 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు సాధించామని, పరిశ్రమలు వస్తే మన వాళ్ళు ఇంకా వేరే చోటుకెళ్ళి పనిచేయాల్సిన అవసరం లేదు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలని లేకపోతే మిగతా బిజినెస్ డెవలప్మెంట్స్ అని ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా ఈ వైజాగ్ అండ్ ఈ అమరావతి ప్రాంగణంలోనే మనకి మంచి కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయని, అలాగే ఇప్పుడు గూగుల్ కంపెనీ ద్వారా 15 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టామని, ఫ్యూచర్లో వాటి వల్ల వచ్చే లాభాలని కూడా ఆంధ్ర ప్రజలు చూడబోతున్నారని తన మాటల్లో వివరించుకుంటూ వచ్చారు. సో ఇప్పటిదాకా ఆరోగ్య ఆంధ్రాగా అయితే మన ఆంధ్రప్రదేశ్ ఉంటుందని అండ్ ఆ బాధ్యతని మేమే తీసుకుంటున్నామని ప్రత్యేకంగా చెప్పుకుంటూ వచ్చారు. అలాగే వ్యాయామంపై కూడా, అంటే యోగా అన్నది కూడా మెయిన్ సెక్షన్గా తీసుకోబోతున్నామని, ఎందుకంటే డైలీ యోగా చేస్తే హెల్త్ పరంగా కానీ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో అనవసరమైన రోగాలు రాకుండా అందరూ ఆరోగ్యంగా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, ఎలా అయితే ఆల్రెడీ ఒక యోగాంధ్రాగా మనం మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నామో అవన్నీ కూడా ఎట్టకేలకు ఖచ్చితంగా నెరవేరుతాయని తన మాటలో తెలియజేసుకుంటూ వచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అలాగే ప్రతి ఒక్కరి జీవన విధానాన్ని మార్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రయత్నిస్తుందని చెప్పుకుంటూ వచ్చారు. అండ్ లాస్ట్ ఏదైతే లాస్ట్ పార్టీలో ఉన్నప్పుడు, లాస్ట్ పరిపాలనలో వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు అయితే ప్రజలు ఎదుర్కొన్నారో అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగించే ప్రయత్నాలు చేస్తామని, అండ్ ఇప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా ఇదివరకు అట్లా ఆఫీసులకు వెళ్ళి గవర్నమెంట్ ఆఫీసుల ముందు గంటలు వెయిట్ చేసి అక్కడ ఒక లెటర్ రాసి వచ్చే పరిస్థితి లేదని, ఆన్లైన్లోనే మీకు ఏ సమస్య ఉన్నా సరే మేము తెలుసుకునేలా ఆన్లైన్లోనే పరిష్కారం ఇప్పించేలా చూస్తున్నామని చెప్పేసి మాటలైతే చెప్పుకుంటూ వచ్చారు. అండ్ ప్రస్తుతం ఈ కార్యక్రమానికి పేదలు ఖచ్చితంగా పేదలకి అన్ని సౌకర్యాలు కల్పించేలా అయితే ఈ కార్యక్రమం పెట్టడం జరిగిందని, ఖచ్చితంగా దీనికి మేము రాష్ట్ర వ్యాప్తంగా కావాల్సిన వెసులుబాటులన్నీ కూడా అందజేస్తామని తన మాటలు తెలియజేసుకుంటూ వచ్చారు. ఇప్పటిదాకా ఏదైతే వైకాపా నాయకత్వంలో జరిగిందో అలాంటి అన్యాయాలని తొలగిస్తామని, అండ్ రీసెంట్గా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఎవరో ధ్వంసం చేశారు అని చెప్పి అది తెలుగుదేశం పార్టీ వారే చేశారని వైకాపా ఆరోపించింది. బట్ క్షుణ్ణంగా ఆ విషయాలను పరిశీలిస్తే వైకాపా నాయకులే కావాలని ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తూ, ఇలాంటి అన్యాయాలు చేస్తూ వాటిని తెలుగుదేశం పార్టీపై రుద్దాలని చూస్తున్నారని కూడా ఎట్టకేలకు నిజాలైతే బయటకు వచ్చాయని తన మాటలో తెలియజేశారు. సో ఇలాంటి పరిస్థితుల్లో వైకాపా చేసిన అన్యాయాన్నింటినీ కూడా తొలగించడానికి తెలుగుదేశం పార్టీ వచ్చిందని, ఇంకొక 10 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీని చూడబోతున్నారని, మా నాయకత్వంలో పేద ప్రజలు సంతోషంగా ఉంటారని సీఎం అయితే చెప్పుకుంటూ వచ్చారు. మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఎలాంటి మార్పులు చూశారు? సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందో కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే ఇప్పుడు అమరావతి ఎట్టకేలకు రాజధాని అయిన తర్వాత కూడా రాబోతున్న ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టుడేని ఫాలో అవ్వండి.